నమస్తే. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఈ ఎన్నికల చుట్టూ కూడా చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ఒకటి అవకతవకలు జరిగాయని, మరోవైపు చెల్లని ఓట్ల విషయంలో కూడా చర్చ జరిగింది. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు. మొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థి మహబూబ్నగర్ నుండి ఓడిపోయారు. నిన్న మాత్రం తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచారు. ఎట్లా చూస్తున్నారు? లేదు, మొన్న మహబూబ్నగర్ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్కు చాలా ఎక్కువ ఓట్లు వచ్చినాయండి. ఇవాళ మీరు చూడండి, స్థానిక సంస్థల్లో మాకున్న బలం ఎంత, ఇవాళ మాకు వచ్చిన ఓట్లు ఎంత, అక్కడ మేము ఎక్కడ ఏం జరగలేదు. డెఫినెట్గా ఏంటంటే ఇవాళ మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఉండడం వల్ల అక్కడ జరిగింది. అయినా కూడా మాకు గతంలో 100 ప్రజాప్రతినిధులు లేదు, దాదాపు 400 పైగా మెంబర్స్ ఓట్ వేసారంటే మాకు డెఫినెట్ కూడా అది మా విక్టరీగా చూస్తాం. ఇక మీరన్నట్టు నిన్న జరిగినటువంటి రిజల్ట్ వచ్చినటువంటి స్థానిక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ప్రశ్నించే గొంతుకగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారు ఇవాళ గెలవడం జరిగింది. చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ తెలంగాణలోని ఇవాళ ఉన్నటువంటి నిరుద్యోగులు గతంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసినటువంటి మోసాలకు వ్యతిరేకంగా ఇవాళ తీర్పు రావడం జరిగింది. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి వచ్చినటువంటి తీర్పు. ఎందుకంటే ఇవాళ ఇదే నిరుద్యోగులకు మీరు చూడండి, గతంలో 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిందండి? దాదాపు కనీసం ఒక యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేయలే, జేఎల్ఏలే, డిఎల్ఏలే, ఒక గ్రూప్ 1 దాదాపు 14 సార్లు పేపర్ లీకేజ్ అయినటువంటి చరిత్ర గత ప్రభుత్వం. ఇవాళ మనకు తెలుసు, గతంలో ఉద్యోగాలు అడిగితే సూసైడ్ చేసుకుంటే అమ్మాయిలు కూడా క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన ఇమ్మీడియట్గానే దాదాపు 30,000 పైగా ఉద్యోగాలు చేసినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇవాళ నిరుద్యోగులందరూ కూడా, పట్టభద్రులు నిరుద్యోగులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఆ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నదానికి ఇవాళ నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న ఇవాళ గ్రాడ్యుయేట్స్ నుంచి ఎలక్ట్ కావడం అనేది ఇవాళ చాలా స్పష్టమైనగా అర్థమవుతుంది మనకు. తీన్మార్ మల్లన్నపై చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, ట్రోలింగ్ జరిగింది, బ్లాక్ మెయిలర్ అని, చాలా అవకాశవాదాన్ని కూడా విపరీతంగా ట్రోలింగ్ చేశారు. అసలు బీఆర్ఎస్ వాళ్ళైతే మొత్తం ఒక ప్రాపగండా కూడా క్రియేట్ చేశారు. దీని నుండి ఎట్లా బయటపడ్డారు? ఏం జరిగింది అసలు? అదే చెప్తున్నాండి, ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ నియంతృత్వాలకు వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి గొంతులలో తీన్మార్ మల్లన్న గొంతు చాలా అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఇవాళ నిరుద్యోగులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్నని ఇవాళ ఒడగొట్టడం కోసం ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి పనిచేసారో ఇవాళ మన పార్లమెంట్ ఎలక్షన్లో అదే జరిగింది, గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది, ఇవాళ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. అంటే ఒక బడుగు బలహీన వర్గ వ్యక్తి, ఒక ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి మల్లన్న గారిని ఎందుకు మీరు సహించుకోలేకపోతున్నారు? అంటే ఒక వ్యక్తి బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఒక చట్టసభల్లోకి ఎంట్రీ కావద్దా? ఇవాళ కేసీఆర్ ఇదేనా నీ విధానం? నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు, ఎస్సీల గురించి, మరి ఇదేనా ఒక బీసీ బిడ్డ ఒక చట్టసభల్లోకి ఎంట్రీ అయితే ఎందుకు ఈ విధంగా కుట్రలు చేసినావు? ఇవాళ ప్రజాస్వామికబద్ధంగా తెలంగాణలోని 3 జిల్లాల నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులందరూ కూడా ఇవాళ మెజార్టీ ఇవాళ ఓట్లేసి ఇవాళ తీర్మానం మనల్ని గెలిపిస్తే దీని మీద కూడా అబండాలు. ఇవాళ మీరు గతంలో చేసినటువంటి, మీ ఎమ్మెల్సీగా చేసినటువంటి గతంలో 2 సార్లు గెలిచి పట్టభద్రుల నుంచి ఏం చేసినో మనందరికీ తెలుసు. సొంత యూనివర్సిటీ తెచ్చుకున్నాడు తప్ప పల్ల రాజేశ్వర రెడ్డి గారు కనీసం పబ్లిక్ యూనివర్సిటీని పట్టించుకున్న పాపాన పోలేదండి. ఇవాళ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఇవ్వదంటే చూడు, ఆడలేక మధ్యలో చేయదన్నట్టు నువ్వు తెలంగాణలో ఇవాళ పట్టభద్రులు నీ వైపు లేరు, నిన్ను ఒడగొట్టిరు. ఇవాళ మొన్న ఇన్ని ఎలక్షన్లు ఒడగొట్టినా ఇంకా మారకుండా ఇట్లా వేగ్గా ప్రచారం చేస్తే మాత్రం తెలంగాణలో ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. సో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో మాత్రం చాలా అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయని కూడా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే రాకేష్ రెడ్డి అయితే నేరుగానే బయటకు వచ్చి ఆరోపించిన సందర్భం జరిగాయా నిజంగా? అలాంటిది ఏది లేదండి. అదే చెప్తున్నా, ఇవాళ నువ్వు అక్కడ ఉన్నటువంటి ఓట్లు కదా, ఇప్పుడు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ చేసింది, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది అడ్మినిస్ట్రేషన్ ఇవాళ కలెక్టరు, ఆర్డీఓ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. నీకేమైనా సమస్యలు ఉంటే నువ్వు కంప్లైంట్ చేసుకో. ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుంది, అంతే తప్ప ఇవాళ నీకు ఓట్లు రాక నువ్వు గెలవలేక ఇవాళ నువ్వేదో కేసీఆర్ మీరంతా కలిసి కాంగ్రెస్ మీద ఏదో బురద జల్లారే, తీర్మార్ మల్లన్న మీద ఏదో అవాకులు చెవాకులు పేరుతో ఏదో నువ్వు పెద్ద లీడర్ అవుతుంది, అట్లాంటిది ఏది లేదు. ఏదైనా నేను అదే చెప్తున్నా, నీకేదైనా ప్రాబ్లం ఉంటే ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు కంప్లైంట్ చేసుకో. ఎలక్షన్ కమిషన్ ఇవాళ నిన్న కలెక్టర్ గారు చెప్పారు కదా స్పష్టంగా, నువ్వు ఆ విధంగా చేయాలి. నీకు దమ్ముంటే ఎందుకు కంప్లైంట్ చేయలే? మరి
నీ కంప్లైంట్ చేత కాదు కదా. అంటే వేగ్గా వచ్చి మాట్లాడినంత మాత్రంలో ఇవాళ అబద్ధాలు నిజాలు అయిపోతాయండి. అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటారా? అలాంటిది ఏది లేదు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా పట్టభద్రులు కలిసి ఓటేసి ఇవాళ తీర్మానం అనేది గెలిపిస్తారు. దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇట్లాంటిది మాట్లాడుతారు. కానీ అది నిజం కాదు. మీకు దమ్ముంటే కంప్లైంట్ చేసి చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మీకు పోరండి. ఎవరొద్దండి. ప్రజాస్వామ్యం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. మీలో గతంలో మీరు బీఆర్ఎస్ని పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు ఎక్కడ కూడా అట్లాంటిది లేదు స్వేచ్ఛగా. ఇవాళ మీకు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతుంటే ఆ స్వేచ్ఛ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో వచ్చింది కదా. గతంలో మీరు చూసి ఎవరైనా మాట్లాడితే మీరు మీడియా వాళ్ళు మీకు తెలుసు చాలా సంవత్సరాల నుంచి మీరు కూడా మీడియాలో ఉన్నారు. ఎన్నడైనా కనీసం మీడియా ప్రశ్నిస్తే కూడా ఏ విధంగా కేసీఆర్ మాట్లాడిందో మనకు తెలుసు, ఏ విధంగా అరెస్టులు జరిగినాయో మనకు తెలుసు. ఇవాళ ఆ స్వేచ్ఛ కూడా ఆ గతంలో మీకు లేకుండా ఇవాళ ఆ స్వేచ్ఛ ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ నేను అంటున్నా. మీకే అని ఉంటే అట్లా చేయాలి కానీ వేగ్గా ప్రచారాలు చేస్తే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. సో ఈ ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ఓటర్లు మాత్రం గ్రాడ్యుయేట్లే, కానీ చాలా ఓట్లు అంటే 25,000కు పైగా ఓట్లు మొత్తం కూడా చెల్లుబాటు కాలేదు. దానికి కారణం ఒక్కొక్క ఓటు మీద జై మల్లన్న, తీన్మార్ మల్లన్న, ఐ లవ్ యూ మల్లన్న, లేకపోతే జై రాకేష్ రెడ్డి అని కూడా ఓట్లన్నీ చెల్లకుండా చేశారు. ఓటర్ల తీరు పట్ల ఏం చెప్తారు? ఎస్ అండి. యాక్చువల్గా ఒక స్కాలర్గా ఇట్లాంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటేనే డెఫినెట్ కూడా అందరూ కూడా ఒక గ్రాడ్యుయేట్స్. ఆ విధంగా చేయడం అనేది బహుశా మంచిది కాదు. బహుశా దీన్ని వాళ్ళు బహుశా ప్రేమతో వేసిరే. ఇప్పుడు మనం చూసిన మెజార్టీ ఓట్లని తీర్మానం మల్లన్నకు అట్లా ఇష్టంగా తోటి రాసిన ఐ లవ్ యూ లేకపోతే ఇంకేదో విధంగా జై మల్లన్న. సో బహుశా వాళ్ళకి ఏంటంటే దీంట్లో సివిల్ సొసైటీ, ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీలో కూడా పాత్ర ఉందండి. ఎందుకంటే వాళ్ళని అవేర్ చేయవలసినటువంటి ఏ విధంగా ఓట్లేదు. ఎందుకంటే ఇది జనరల్ ఎలక్షన్స్కు ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ కానీ లేదా అసెంబ్లీ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్లకు ఇది చాలా డిఫరెంట్. ఈ ఎలక్షన్లు ఏంటంటే నువ్వు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. సో దీంట్లో కొంతమంది బహుశా అవగాహన లేకపోవడమే, కొంతమంది ఇంకేదో అట్లా. కానీ డెఫినెట్ కూడా దీంట్లో ఎలక్షన్ కమిషన్ మాత్రం డెఫినెట్ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్స్ అంటేనే ఒక సమాజంలో ఒక అత్యున్నత చదువులు చదువుకున్న వ్యక్తులు, మేధావులే ఆ విధంగా చేస్తే మరి ఇవాళ మనం ఇల్లిటరేట్స్కు మంచిగా ఓట్లు వేస్తారు కండి. సో అందుకే డెఫినెట్ ఇది మారాలి. ఈ పద్ధతి మంచిది, ఈ ధోరణి మంచిది కాదు. దీన్ని డెఫినెట్ కూడా ఎలక్షన్ కమిషన్ యాజ్ ఏ నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీగానే కాదు ఒక స్కాలర్ కూడా చెప్తున్నా. డెఫినెట్ కూడా ఇవాళ సివిల్ సొసైటీ మీద బాధ్యత ఉంది. అదేవిధంగా ఎలక్షన్ మేజర్గా ఎలక్షన్ కమిషన్ మీద, అదేవిధంగా రాజకీయ పార్టీల మీద కూడా వీళ్ళని ఈ గ్రాడ్యుయేట్స్ చైతన్యం చేసి ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే జనరల్ ఓటుకు ఈ ఇట్లాంటి ఎమ్మెల్సీకి ఓట్లకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని ప్రజలకు వివరించే బాధ్యత డెఫినెట్ కూడా రాబోయే రోజుల్లో అదే పార్టీ పరంగా కూడా మేము కూడా దాన్ని తీసుకొని ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ఏ విధంగా అవేర్నెస్ తీసుకురావాలనే విషయం కూడా మేము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా మేము కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. గత ఎన్నికల కంటే ఈసారి మాత్రం ఓటు పెరగాలి, కానీ ఇంకా చాలా స్థాయిలో చాలా వేలకు ఓట్లు మాత్రం తగ్గాయి. చాలామంది అప్లై చేసుకోలేదు. దీనికి ఓటర్లు అంటే గ్రాడ్యుయేట్ల తప్ప లేకపోతే ఎలక్షన్ కమిషన్ సరిగా అవేర్నెస్ చేయలేదా? డెఫినెట్గా అండి. అయితే ఇవాళ దీంట్లో రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్కు నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు లేక యువత కూడా కొంచెం ఫెడప్ అయ్యారు. ఎందుకంటే చదువుకొని కూడా ఉద్యోగాలు రావట్లేదని దాని మీద దాంతోపాటు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం అవేర్నెస్ చేయించాలి. ఎందుకంటే ఒకసారి లాస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ ఆటోమేటిక్గా రిజిస్టర్ కాదు ఈ ఎలక్షన్స్కి. ఎందుకంటే మన జనరల్ ఎలక్షన్స్ ఓటు ఒకసారి నువ్వు రిజిస్టర్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది. కానీ దీనికి అట్లా కాదు. ఇది స్పెసిఫిక్ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా నువ్వు రెన్యువల్ చేసుకోవాలి. బహుశా ఇది కొంచెం అవగాహన లేకపోవడము, కొంతమంది గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ 10 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలిస్తున్నటువంటి దేశంలో ఇవాళ ఉద్యోగాల దేశంలో ఏ స్థాయిలో ఉందో దేశం నిరుద్యోగంలో దాదాపు 65 పైగా ఇవాళ నిరుద్యోగం దేశంలో ఉంది. సో ఇట్లాంటివి ఆ రోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం, 10 ఏళ్ళుగా అంటే దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. సో ఉద్యోగాల మీద యువత అంతా కూడా కొంచెం నిస్పృహలో గతంలో ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఉద్యోగాలు వేస్తారు. ఇవాళ మీరు చూసి ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ రేపే మళ్ళీ ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, తర్వాత మళ్ళీ గ్రూప్ 2 వేసినాం. సో ఇంకా అదేవిధంగా ఇవాళ మెగా డిఎస్సి. సో ఇట్లాంటి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు ప్రజలు యువత కూడా ఈ ప్రభుత్వం మీద ఆలోచిస్తారు. అందుకే ఇవాళ మీరు గతంలో చేసిన దానికి కానీ ఇవాళ మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవడం అంటేనే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రత్యేకించి యువతని మేజర్గా వాళ్ళని, ఎందుకంటే తెలంగాణ ప్రజాప్రభుత్వం రావాల యువత రోల్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిరంతరం యువతకు మనం కొలువులు ఇవ్వాలి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మిగతా దగ్గర కూడా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి లేదా ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి తెలంగాణ యువతకి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇలా ముఖ్యమంత్రి మంత్రులను అందరూ కూడా కలిసి పనిచేస్తారు. అయితే మీరన్నట్టు ఆ ధోరణి గతంలో ఉన్న దానికి వ్యతిరేకంగా వచ్చింది తప్ప ఈ ప్రభుత్వం మీద కాదు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మాత్రం తీర్మార్ మల్లన్న విజయం మాత్రం ఇది ఒక కాంగ్రెస్ పాలనకు సంబంధించిన విషయాన్ని, కాంగ్రెస్ పాలనకు యువత అలాగే నిరుద్యోగులు కూడా అండగా ఉంటున్నారని తెలుస్తుంది. ప్రజాప్రభుత్వంలో తప్పకుండా ఇంకా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తాం, యువతకు దగ్గర అవుతామని చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ ఓటర్ల విషయంలో మాత్రం మిగతా విషయాల్లో మాత్రం ఇంకా దృష్టి పెట్టాల్సిన, అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు అంటున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.